కూడా ప్రభునామములో శుభవందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి జనవరి మాసం అంతా కాపాడి ఫిబ్రవరి మాసంలోకి నడిపించుకున్నారు. ఫిబ్రవరి మాసంలో కూడా కొన్ని విషయాల్లో ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు అయినప్పటికీ కూడా నా కృప నీకు చాలా సజీవుల సంఖ్యలో ఉంచి ఈ 1/3/2026లో ప్రవేశింపజేశారు. ఈ నూతన మరి దినాన్ని బట్టి, మార్చి మాసాన్ని బట్టి, దేవుడు చేసిన మేళ్ళని బట్టి కూడా దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మంచి మాట చెప్పాడు. నేను గొర్రెలకు మంచి కాపరి. నాకు, మీకు, మనందరికి కూడా ఆయన మంచి కాపరి. మంచి కాపరి అంటే మనల్ని విడువడు, ఎడబాయడు. అందుకోసమే ఆ కాపరిని మనం కృతజ్ఞతలు చెల్లించాలా, కాపరిని సంతోష పెట్టాలా. ఎట్టా సంతోష పెట్టాలా? మీ అందరికి తెలిసినటువంటి మంచి మాటలు ఉన్నాయి, అది చదువుదాం. ఆ కాపరిని ఎలా కనపరచాలా? ఇప్పుడు మనం పాట పాడాం, ఆ పాటలో ఒక మంచి గూఢమైన అర్థం ఉండేది. ఏంటంటున్నాడు? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. ఎంత ఉత్తముడు? మన పాపాలను జ్ఞాపకం చేసుకుంటే మనము గుండెలు పగిలి చచ్చిపోతాం. అలాంటి పాపయిష్టి జనమైన మనల్ని ఆయన ఉత్తమమైనటువంటి స్వభావాలతో క్షమించాడు. అందుకే రాస్తాడు భక్తుడు, గొప్ప దేవుడవు నీవే. ఏ దేవుడు అంటే ఆయన? మనుషుల్లో కూడా గొప్పవాళ్ళు ఉంటారు, ఆయన్ని మించిన గొప్పవాడు ఎవ్వరూ లేరు. ఆ గొప్ప దేవుడు ఈ పనికి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన పేరు చెప్పినా, మన ఊరు చెప్పినా, మన ఇంటి పేరు చెప్పినా భూమి మీద శపిస్తారు జనులు. కానీ ఆ గొప్ప దేవుడు ఏం చేశాడో తెలుసండి? నిన్ను నన్ను ఆదరించాడు, ఆశీర్వదించాడు, దీర్ఘాయుష్నిచ్చాడు, క్షేమకాలం ఇచ్చాడు. అందుకోసమే ఆయన స్తుతించాల. ఇంకా రాస్తున్నటువంటి మంచి మాట ఉంది, ఆ మాట కూడా చెప్తాను. మంచితనము గల దేవుడు, మామూలు దేవుడు కాదేనా, మంచితనము గల దేవుడు. మనుషుల మంచితనం అంట ముళ్ళ కంచిలాగా ఉంటుందంట, దేవుడు మంచితనం అంట పాపిని పరలోకానికి తీసుకెళ్ళిద్దంట. మనుషుల మంచితనం ముళ్ళ కంచిలాగా ఉంటుందంట, దేవుడు మంచితనం పాపిని పరలోకానికి తీసుకెళ్ళింది. ఈ మాటలు చదివినప్పుడు నా మటుకు నాకెంతో, ఇలాంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడు? అందుకే నిర్గమాకాండంలో ఒకటి చూస్తాం, మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? ఆయనతో సాటి అయిన వారు ఎవరు లేరు. పాపిని పరిశుద్ధుడిగా చేయగలిగిన దేవుడు. అందుకే అంటాడు, నేను పాపులనే పిలవచ్చుగా, నీతిమంతులను పిలవరాలేదు. నేను ఉన్నవాడను, అనువాడను. అంతేకాకుండా ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఒక శరీరానికే కాదు, సర్వ శరీరులకు దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనం తప్పక ఆరాధించాలి. ఆ మాటలు మనం చూద్దామండి. మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలోంచి మొదటిగా వచనాలు చదివేసినాక నేను ముందుకు వెళ్తాను. దావీదు కీర్తనలు 150 అధ్యాయం. ఈ మాటలు అనేక పర్యాలు చదివి ఉంటారు, విని ఉంటారు, మీ అందరికి కూడా తెలిసి ఉంటాయి. ఇక్కడ రాస్తున్నటువంటి మంచి మాట, మంచి మాట ఏంటంటే రాస్తున్నాడు. అందరూ తీయండి, దావీదు కీర్తనలు 150 అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ నామమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధ చెయ్యు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావను బట్టి ఆయనను స్తుతించుడి. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోను పిలన గ్రోవితోను ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి. ఈ మాట చూడండి ఎంత బాగుందో. పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. మనం ఎక్కడికి వచ్చాం? పరిశుద్ధాలయమైన దేవుని మందిరానికి వచ్చాం. ఆయన్ని స్తుతించాలా, ఆయన కొనియాడాలా. ఎందుకు కొనియాడాలా, ఎందుకు స్తుతించాలంటే సకల ప్రాణులను యెహోవాను స్తుతించుదురు గాక. ఒక ప్రాణి కాదు, ఎన్ని ప్రాణులు ఉన్నాయి అన్ని కూడా దేవుణ్ణి
స్తుతిస్తాయి. అందుకోసమే ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 148లో కూడా ఆ మాటలు అంటాడు. చూడండి, ఇక్కడ రాస్తున్నటువంటి మంచి మాటలు. ఆయన స్తుతించే వారు ఎవరెవరు ఉన్నారో రాస్తున్నాడు. ఇది 3వ వచనం, 148:3 అంటాడు, సూర్యచంద్రులు ఆయన స్తుతించుడు. ఎవరంట? సూర్యచంద్రులు ఆయన స్తుతించుడు. మనం చూస్తున్నాము వాళ్ళిద్దరు స్తుతించేటట్టు, కానీ మనకు తెలియదు ఆయన గొప్పతనం. సముద్రం ఆయన స్తుతించింది, ఆకాశం ఆయన స్తుతించింది, సూర్యుడు చంద్రుడు కూడా ఆయన్ని స్తుతిస్తారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవము. అంత గొప్ప దేవుణ్ణి స్తుతించటానికి ఈ భూమండలం మీద శాపగ్రస్తులమైన వంశవాళిని పిలిచాడు ఆయన. అందుకే ఆయన పేరు దేవుడు. మనము పాపిష్టి జనం. పాపిని పరిశుద్ధిగా చేయగలిగినటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే. నేను పాపులనే పిలవచ్చాను, నీతిమంతులను పిలవరాలేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారికి మహిమ ఇవ్వటానికి వచ్చాడు. అందుకే ఆయన స్తుతించాల. పిల్లలు, పెద్దలు, యవనులు, వృద్ధులు, పరిచర్య చేసేవారు కూడా ఆయన్ని స్తుతించాలి. ఇంకో మంచి మాట అంటాడు చూడండి, 5వ వచనం ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞయముగా అవి పుట్టెను. నేను పుట్టినా, నువ్వు పుట్టినా, సకల ప్రాణులు పుట్టినా దేవుడు ఆజ్ఞ వల్లే. ఆయన ఆజ్ఞ లేకపోతే ఏమి కూడా లేదు. మన కుటుంబాల్లో మనకు కుమారులున్నా, కుమార్తెలున్నా, కోడళ్ళున్నా, మనవళ్ళున్నా, మనవరాళ్ళున్నా, వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళినా ఆయన ఆజ్ఞే. అందుకే ఆయన స్తుతించాల. మనం ఇంతవరకు సజీవుల సంఖ్యలో ఉన్నాం కాబట్టి ఆయన స్తుతించాల. ఇంకా రాస్తున్నటువంటి మంచి మాట, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన ఆజ్ఞవుగా అవి పుట్టినాయి అంట, అవి యెహోవా నామాన్ని స్తుతించును గాక. ఎంత గొప్ప మాట అండి. మరి మనం స్తుతించద్దా? మనకు తెలియనటువంటి ప్రకృతి ఆయన స్తుతిస్తుంది, తెలిసిన నీవేం స్తుతించద్దా ఆయన్ని? అందుకే అంటాడు దావీదు కీర్తన 103లో, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపోమా. ఎన్ని ఉపకారాలు! అపకారం కలిగే లోకములో ఉపకారం చేసి ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. ఎన్ని అపాయాల్లో భూమి మీద, ఎన్ని ఆపదలో, అన్ని అపాయాల నుండి నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపుడు. అందుకోసమే ఆయన స్తుతించాల, అందుకోసమే ఆయన గణపరచాల. దీంట్లో స్తుతించి గణపరిచేటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూద్దాం, అవి కూడా చూద్దాం. ఆ మాట కూడా ఎంత బాగుండయో. 11వ వచనం చదవండి. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చదువుకున్న వారులారా, చదువు లేని వారులారా, తెలివి ఉన్న వారులారా, తెలివి లేని వారులారా, సామాన్యులారా, సామంతులారా, ధనికులారా, దరిద్రులారా, లోక నివాసులారా, మీరందరూ ఆయన స్తుతించండి అంటున్నాను. ఇక్కడ మామూలు ఉన్నారు. అక్కడ అంత చక్కని మాట, సమస్త ప్రజలారా. ఎన్ని ప్రజలో, ఎన్ని కోవలో, ఎన్ని రకాల భాషలో, అన్ని రకాలోళ్ళు ఎవరు స్తుతించాలా? నిన్ను పుట్టించిన దేవుణ్ణి, నన్ను పుట్టించిన దేవుణ్ణి, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్న దేవుణ్ణి. నువ్వు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. ఈరోజు నువ్వు సజీవుల సంఖ్యలో ఉన్నామంటే దేవుడు పెట్టిన భిక్ష. నేను చూస్తున్నాను కొన్ని వార్తలు, హాస్పిటల్స్కి ఖాళీ లేదు, శ్మశానాలకు కూడా ఖాళీ ఉండట్లా. మీరు చూస్తున్నారో లేదు? శ్మశానాలకు కూడా ఖాళీ ఉండట్లా. నేను హైదరాబాద్లో శ్మశాన వాటికి దగ్గర బళ్ళు పెట్టుండే. నేను ఆయన అడిగా, ఏమా ఇన్ని బళ్ళు పెట్టారేమో, ట్రాఫిక్ జామ్ అవుతుందంటే వీటిలన్నిటికి పైన ఉంది ఇప్పుడు అన్నాడు ఆయన. వీటిలన్నిటికి పైన ఉంది అన్నాడు. ఇప్పుడేం పని బాబు అన్న, ఎన్ని వస్తాయి అనుకున్నారు, చేయలాగా మాకు సాగు పోతుంది అన్నాడు ఆయన. చూసారా, మరణం కూడా పక్కన తిరుగుతుంది. మరణం మనం పట్టుకోలేదు కాబట్టి ఆయన స్తుతించాల. మరణం మనం పిలలేదు కాబట్టి, ఆయన పిలిచాడు కాబట్టి ఆయన గణపరచాల. చూడండి ఆ మాట మరి చదవండి. 11వ వచనం. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, దేవుని స్తుతించండి. ఎందుకు స్తుతించాలా? దావీదు కీర్తనలు 2వ అధ్యాయం
ఎందుకు స్తుతించాలో అక్కడ రాస్తున్నాడు. 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేనిడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి దేవుని స్తుతించని వారు నశిస్తారు. ఆయన్ని ముద్దు పెట్టుకుంటే మరణదండన దూరం అయిపోద్ది. ఆయన్ని ముద్దు పెట్టుకుంటే నీ ఇంటికి, నీ ఒంటికి, నీ యొక్క పరిస్థితులకు వచ్చి తెగుళ్ళు ఆగిపోతాయి. అందుకోసమే కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలాయన ఆ కుమారుడు ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. నేను ఉన్నవాడను అనువాడను. ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్పితే ఎవరును పరలోక రాజ్యము రాలేరు. అందుకే రాస్తాడు మనందరికి తెలిసినటువంటి గొప్ప మాట, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి? ఇలా చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా సృష్టిలో? అందుకోసమే ఆయన గణపరచాల. నా ప్రాణమా యెహోవాను ఎందుకు చెప్పాడు దావీదు మహారాజు? ఆయన రాజులు ఆయన స్తుతించాలా, ప్రజలు ఆయన స్తుతించాలా, సంఘ సేవకులు, విశ్వాసులు, సామానులు, సామంతులు అందరూ ఆయన స్తుతించాలా. ఆయన స్తుతి చేయడం ద్వారా మనకి క్షేమం. బైబిల్లో రాయబడి ఉంటుంది 33వ కీర్తన 1వ వచనంలో, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంట. స్తుతి చేయాల. ఆయన స్తుతి సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఆయన ఆసీనుడై ఉన్నాడంట. ఆయన పేరేంటి తెలిసిన? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. మానక దేవారాత్రులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నవాడు. అలాంటి దేవుణ్ణి నేను నువ్వు కూడా స్తుతించడం దేవుడిచ్చినటువంటి గొప్ప కృపది. అది ఎరిగిన వారికే తెలిసింది, అందరికీ తెలియదు. ఎరగిన వారు ఆయన స్తుతించలేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా మీకు చూపిస్తా. దావీదు కీర్తనలు 115వ అధ్యాయం మీరు అనేక సార్లు చదివి ఉంటారు, విని ఉంటారు ఈ మాటలు కూడా. నూట 15 వచ్చిన భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకి ఇచ్చిన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. ఎవరు స్తుతించరు? మృతులు. చాలా మంది దేవుని మందిరానికి రండి బాబు అంటే ఇప్పుడు కాదులేండి అంటుంటారు. మృత్యు వచ్చినప్పుడు వ్యాకులత వేదన పడేవాళ్ళు ఉంటారు. నీకు ధనం పెరిగినా, చదువు పెరిగినా, అందం పెరిగినా, ఉద్యోగం పెరిగినా, వయసు పెరిగినా దేవుడిని గణపరచడం నేర్చుకో. దేవుడు నిన్ను గణపరుస్తాడు. నేనైనా నువ్వైనా దేవుడికి సమయం ఇస్తే దేవుడు మనకు కూడా సమయం ఇస్తాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతింపరు. మనం స్తుతించాలి. అందుకే ఆదివారం రాగానే అన్ని పనులు మానుకొని దేవుని మందిరానికి రావాలా. ఆదికాండం నుంచి నేను సంఖ్యాకాండం దాకా వచ్చాను. 6 దినాలు మీరు కష్టపడండి, 7వ దినాన్న ఏ పని చేయకూడదంట. నేను ఇంకో మాట చెప్తే మీ అందరికి భయం వేసిద్దేమో. 7వ దినాన్న ఎవడైనా సరే పని చేశాడంటే వాడికి మరణదండన విధించారు ఆ రోజుల్లో. ఇప్పుడు లేదు కానీ ఆ రోజుల్లో మరణదండన. అట్లు చేయటం వలన ఇజ్రాయేల్లో ఎవ్వరు కూడా దేవుని ఆజ్ఞను తిరస్కరించరని రాయబడి ఉంది సంఖ్యాకాండంలో. ఆ మాట చదివితే నాకు కొద్ది రోజులు భయం వేసింది. ఇది ఎదురబాబు ఇంత భయంకరంగా ఉందని. ఆదివారము ఎన్ని గంటలు దేవుడికి ఇవ్వాలి? మనము కొన్ని గంటలు ఇస్తున్నాం. అన్ని గంటలు దేవుడికి ఇవ్వాల్సిందే, అన్ని గంటలు దేవుడికి ఇవ్వాల్సిందే. దేవుణ్ణి స్తుతించుట మంచిది.
దావీదు కీర్తనలు 92 అధ్యాయాలు అనుకుంటే ఆ మాట ఉంటుంది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుట మంచిది. చదవండి 92 మొదలు. యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, అది మహోన్నతుడా నీ నామాన్ని కీర్తించటం మనం చేసే పని మంచిది. దేవుడిని ఆరాధించడం మంచిది. దేవుని గొప్పతనం నువ్వు గ్రహించడం మంచిది. నీ మనసుతో, నీ యొక్క ఆలోచనలతో, నీ హృదయ శుద్ధితో. అందుకే అంటున్నాడు చక్కని మాట. ఎంత గొప్ప మాట చూడండి. 116వ కీర్తన, మీ అందరికి తెలిసినటువంటి మాటలు. 3వ వచనం. ఈ భూమి మీద మనుషులు చుట్టూ మరణ భయాలు ఉన్నాయి. ఏంటి ఆ భయాలు? మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగేది. ఏం కలుగుతుందంట? శ్రమ, దుఃఖం. దేవుడి కుమారుని ముద్దు పెట్టకపోతే శ్రమలు విస్తరిస్తాయి, దుఃఖాలు విస్తరిస్తాయి. నువ్వన్నీ బాగున్నట్టు ఉంటావు, కానీ హాస్పిటల్కి వెళ్తే టెస్టింగ్లు చేస్తే అమ్మ నీకు బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ అంటున్నారు కొంతమంది. నేను ఒక వార్త విన్నాక చాలా ఆశ్చర్యపోయా. ఏందో ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపించింది. చాలా చక్కగా ఉన్నారు, బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్తే ఎవరు ఏమనుకోవద్దమ్మా, ఉన్ననాళ్ళు ఉంటే తర్వాత వెళ్ళిపోద్ది అన్నారు. వాళ్ళు నాకు కూడా చెప్పడానికి టైం పెట్టింది. దేవుడు ఎంతవరకు ఇస్తే అంతే, మనం ఏం చేస్తామమ్మా. ఎముకల క్యాన్సర్ వస్తుంది, బ్లడ్ క్యాన్సర్ వస్తుంది, ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయో. అన్ని క్యాన్సర్లు స్వస్థపరిచింది స్తుతి చేయటం ద్వారా. అన్ని పాప రోగాలకు మందు స్తుతి చేయటం ద్వారా, సమయం కేటాయించి దేవుని మందిరానికి వచ్చటం ద్వారా. మరణం తప్పించుట ప్రభుని యెహోవా వశమని రాయబడి ఉంది బైబిల్లో. నమ్మిన వాడికి మేలని రాయబడి ఉంది, నమ్మని వారికి శిక్ష అని కూడా రాయబడి ఉంది. అందుకోసమే మనం ఆయనకి భయపడాల, గడగడ వణకాల. ఆయన ముందు మనమెంత అండి. ఆయన పేరేంటో తెలుసా? మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు. నేను ఉన్నవాడను అనువాడను, నాకు ముందు నాకు వెనక వేరెవరు లేదు. ఆయన దేవుడు. ఆ దేవుడి పేరే జీవం గల దేవుడు. అందుకోసమే కుమారుని ముద్దు పెట్టుకొని ఆయన కనపరచాలి. చూడండి, మరణ బంధాలు మనుషులు పట్టుకుంటున్నాయి. అటు పేరు ఎలా ఉందో చూడండి. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వ్యాధులు నన్ను పట్టుకొని ఉండెను. ఏంటి పాతాళపు వ్యాధులు? దేవుని మందిరానికి రాకపోవటానికి కారణమే పాతాళపు వేదన. దేవుని వాక్యం వద్దు, వెలుగు లేకుండా ఏం బతుకుతావు? చీకటి స్వభావాలతో ఏం బతుకుతావు? నేను బైబిల్ చదువుతుంటే కొన్ని చోట్ల మాట ఉంది, నీ పాపం నిన్ను పట్టుకొనిను. మనుషులు నవ్వుతూ పాపాలు చేస్తున్నారు, ఆ పాపాలు పట్టుకుంటున్నాయి, అవి పాతాళానికి తీసుకెళ్తున్నాయి, అవి వ్యాకులత వేదన స్థలాలకు తీసుకెళ్తున్నాయి, నవ్వులు పాలు చేస్తున్నాయి, నీకున్న మంచి పేరును కూడా పోగొడుతున్నాయి. తల్లి గర్భంలో నుండి మంచివాడిగా వచ్చావు, దేవుడు నిన్ను ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి నిన్ను కడిగి విమోచిస్తే నువ్వు నవ్వుతూ పాపాలు చేస్తున్నావు. ఏడుస్తూ అనిపిస్తున్నారు కుటుంబాల్లో జనాలు, గ్రామాల్లో జనాలు, పట్టణాల్లో గ్రామాలు. ఎక్కడికన్నా వెళ్ళండి, ఇంటిలో ఒక రకం, వీధిలో ఒక రకం, తన అంతరాత్మలో ఇంకొక రకం. కారణం ఏంటంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గణపరచకపోవటమే. గణపరచండి, నన్ను గణపరచు అని నేను కూడా గణపరుస్తానని రాయబడి ఉంటుంది దావీదు కీర్తనలు 91:14. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పిస్తా, మరణపు వ్యాధుల నుండి, పాతాళపు వ్యాధుల నుండి, అనేకమైనటువంటి సమస్యల నుండి. అందుకోసమే మరణం తప్పించే దేవుడిని గణపరచాలి. ఇంకో మంచి మాట రాయబడి ఉంది, ఆ మాట చదివి నేను ఆరాధన వర్తమానం ముగిస్తా. చూడండి, 118లో ఆ మాట ఉంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నేను ఎవరంట? ఎంత దయ!
చిన్నపిల్లలప్పుడు అంటే క్షమిస్తాం, పెద్దయినా క్షమిస్తారా? ఎవరైనా పెద్దయినా క్షమిస్తారా? చిన్నపిల్లడు అంటే తెలిసే తెలియజేసాడని క్షమిస్తాం. పెద్దయినాక ఏం చేస్తాం? అంత వయసు వచ్చింది నీకు, ఇంకా తెలియదా నీకు అంటారా లేదా? మరి ఎంత వయసు వచ్చింది మనకి, ఆయన దయని గ్రహించాలా వద్దా? ఆయన దయా దాక్షిణ్యాలు, ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు మనం సజీవులో ఉన్నామంటే మంచం మీద లేకటం దేవుడిచ్చే భిక్ష. చాలా మందిని దేవుడు పిలిచేస్తున్నాడు, నువ్వు భూమికి బరువుగా ఉండవుదా అని. వెళ్ళిపోతున్నారు, అర్ధాయుష్, అకాల మరణాలు. ఎన్ని వర్ణాలు ఉన్నాయో అన్ని శ్మశానాలు ఉన్నాయి భూమి మీద. అన్ని వర్ణాలు కలిపి ఒకటే రాజ్యం ఉంది, కానీ భూమి మీద శ్మశానాల మట్టికి వర్ణానికి ఒకటి ఉంది. అన్ని భూమి మీదే. ఆదికాండలో నేను చదివితే భూమి అంతా నాదే అంటాడు దేవుడు. యోహాను సువార్తలు చూస్తే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉంది. అందుకోసం జీవాధిపతిని ఆరాధించాలి, నేను నువ్వు మనందరం. మన సమయం పోనీకూడదు, సాగిలి పడాలా. అయ్యా నీ కరుణ ఉంటేనే నేను బ్రతకగలుగుతా, నీ కరుణ లేదు నేను బ్రతకలేను. ఆయన కరుణ, ఆయన దయ, ఆయన జాలి ఉంటేనే మనం బ్రతుకుతాం. ఇంకో మంచి మాట చెప్తా, ఆ మాట చూడండి ఎట్లా ఉందో. 116:13 వచనం. రక్షణ పాత్ర చేబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొరకుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరూ ఎదుటనే చెల్లించేదను. ఎందుకు చెల్లించాలా? ఆయన చేసినటువంటి మేళ్ళను బట్టి, ఉపకారాలను బట్టి. ఏమంటున్నాడు? రక్షణ పాత్ర. అందరికి రక్షణ పాత్రలు లేవు, మరణ పాత్ర ఉంది, పాతాళపు వ్యాధుల పాత్రలు ఉన్నాయి. రక్షణ పాత్రలోకి సహవాసానికి రాలేరు కొందరు. కొందరు ఆరాధన చేయడానికి రాలేరు, బలలో పాలు పుచ్చుకోవడానికి రాలేరు. ఎందుకంటే వాళ్ళ మంత్రాత్మ అని చెప్పిద్దేమో. అందరూ ఆరాధించలేరు. ఆరాధించేవారు ధన్యులు, ఆయన బలలో పాలు పొందేవారు ధన్యులు. దేవుడు ఎంతో సమయం ఇస్తున్నాడు, నీకు ఇచ్చినటువంటి వారంలో ఆయన గణపరచడం ధన్యత. సమయం లేదని సాగిలు పడుతున్నారు. నేను 2 మాటలు చెప్తా సాకి ఈ యొక్క ఆరాధన వర్తమానంలో. ఈ కరెంట్ ఆఫీస్కి ఆయన గారు ఎస్సీ ఆఫీసర్. ఆయన గారికి ఎవరో చెప్పారు యేసుప్రభు గారి గురించి. విన్నారు వాళ్ళు. విని బైబిల్ తెప్పించుకొని బాగా చదివి, ఆదివారం స్పెషల్ వర్క్ ఉంటుంది వాళ్ళకి, అన్నీ మానేశారు. ప్రభుని కలిగి ఉన్నారు. ప్రభుని సేవిస్తే కాదు, ఆ ఒక ఊరు వెళితే ఆ ఊరు గురించి ఒకసారికి వస్తే నేను అడిగితే, మేమందరం కౌంట్లమే కానీ అందరూ ప్రభుని నమ్ముకున్నామండి అన్నారు. మేమందరం కౌంట్లమే కానీ మా ఊరు మొత్తం ప్రభుని నమ్ముకున్న వాళ్ళేనండి అన్నారు. ఎట్ట నమ్మారమ్మా అన్న. యేసుప్రభు ఎంత గొప్పడని ఒక కామన పలకరిస్తే ఇంత చెప్పింది సాక్ష్యం. ఇంత యేసుప్రభు సామాన్యమైన దేవుడు, ఎరిగిన వాళ్ళగా తెలిసింది, అందరికి తెలియదు. రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి చూసిన వాళ్ళకే తెలిసింది, రుచి చూడని వాళ్ళకి తెలియదు. మీరు పేదవారైనా దేవుని రుచి చూస్తే మీ జీవితాలు బాగుంటాయి. మీరు మధ్యతరగతి వారైనా దేవుని రుచి చూస్తే మీ జీవితాలు బాగుంటాయి. మీరు గొప్పవారైనా దేవుని రుచి చూస్తే మీ జీవితాలు బాగుంటాయి. మనం బ్రతికే బ్రతుకు 36,500 దినాలు భూమి మీద. ఎన్ని దినాలు దేవునికి ఇస్తావు? ఎన్ని దినాలు దేవునికి సమయం ఇస్తావు? దేవుడు కూడా తన రాజ్యంలో నీకు సమయం ఇవ్వాలా. ఆయన అంటాడు, నేనుండు స్థలంలో మీరును ఉండాలి. అక్కడికి వెళ్ళటానికి ఇక్కడ సమయం కూడా కేటాయించాలా. అక్కడికి వెళ్ళటానికి ఆయన అద్భుతాలు పరిశీలించి నెమరు వేసుకొని ఆయన స్తుతించాలా. అయ్యా ఇంత గొప్ప దేవుడు అయ్యా, నీ రక్షణ పాత్ర చేపుచ్చుకొని విరిగి నలిగిన హృదయంతో నా స్తుతి ఆరాధన నీకు నేను సమర్పిస్తున్నానయ్యా అని శుద్ధ హృదయంతో చెప్పాలా. హృదయ శుద్ధి మాటలతో చెప్పాలా. అందుకే రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదారు. నేను నువ్వు కూడా హృదయ శుద్ధితో రావాలా. దీంతో ఇంకో మంచి మాట ఉంది.
ఆ మాట చూడండి ఎంత బాగుందో. మీరు అనేక సార్లు చదివి ఉంటారు, విని కూడా ఉంటారు. దేవుని ఆరాధించడానికి వచ్చే మనందరికి కూడా ఎలాంటి మేలు జరుగుతాయో. 118వ అధ్యాయము 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి వృద్ధి కలిగించుము, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించున్నాను. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించుచున్నాడు. ఉత్సవ బలి పశువులను త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకును కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, అదండి సంగతి. నీవు నా దేవుడవు, నేను నిన్ను ఘనపరచు. కింద ఇంకో మాట కూడా, అది కూడా చదవండి. యెహోవా ఈయన పేరేంటంట, యెహోవా దయాళుడు, ఆయనకు కృప నిరంతరం నిలిచింది. నీ ఇంటి మీద ఆయన కృప ఉండాలా, నీ ఆరాధన మీద ఆయన కృప ఉండాలా, నీ విశ్వాసం మీద ఆయన కృప ఉండాలా, నువ్వు ఆయన తట్టు చూస్తుంటే ఆయన నీ కృప ఉండాలా. కొంతమంది ఎంత దూరాల నుంచి వస్తారో చర్చిలకి, కొన్ని ప్రాంతాల్లో నేను చూస్తుంటా. నేను మొన్న ఒకసారి హైదరాబాద్ వెళ్తే అక్కడ ఒకళ్ళు చెప్తున్నారు, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాం. బళ్ళారి నుంచి అండి అంతే. బళ్ళారి నుంచి హైదరాబాద్ రావాలంటే ఎంతసేపు, ఎన్ని రోజులు? ఇష్టమున్నవారు అలా వస్తారు, ఎంత దూరాలకైనా సరే. నేను ఇంకో సాటికి వెళ్ళా. ఆడికెళ్ళా, తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అన్న. పేట నుంచి అండి అన్నాడు. ఇంత దూరం వచ్చావా? 40 కిలోమీటర్లు. అవునండి, నేను మా ఆవిడ మా పిల్లలు అండి. ఒకసారి ఉప్పలపాడు సైడ్ వెళ్ళా. ఆడికెళ్తే ఎక్కడి నుంచి వచ్చామంటే అది పేడ చెప్పింది, జనాల దగ్గర. అక్కడి నుంచి అంత దూరం నుంచి వచ్చా, ఇక్కడైతే బాగుంటుంది అన్న మాకు అనుకో. దేవుని మందిరానికి వెళ్ళాలనే మనసు ఉండటం గొప్ప భాగ్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారో మనల్ని బాగు చేయడానికి? పరలోకం నుండి పాపిష్టి స్వభావాలైన మనల్ని మార్చడానికి ఆయన దీనుడిగా వచ్చాడు, కరుణామయుడిగా వచ్చాడు, స్వరూపం లేనివాడిగా వచ్చాడు, సొగసు లేనివాడిగా వచ్చాడు. నీ భారాలన్నీ ఆయన భరించి వీపున పిళ్ళను కొట్టిన భరించాడు. నువ్వు ఆయన గణపరచడానికేమో చాలా కష్టం. ఇష్టంగా ఆరాధన చేయి, కష్టంగా ఆరాధన చేయమాక. ఇష్టంగా మందిరానికి రా, కష్టంగా రామాక. ఇష్టంగా దేవుడిని నమ్ముకో, దేవుడిని కార్యాలు చేస్తాడు. కష్టంగా కాదు, ఇష్టంగా. కరువులో సజీవులుగా ఉండాలంటే, భూమి మీద సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే నువ్వు ఆయన తట్టు తిరిగి ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఆయన గణపరచడం నేర్చుకోవాలి. నేను కూడా, నువ్వు కూడా. ప్రతి దానికి రాత్రి ఒకళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఆ బిడ్డ మలేషియా వెళ్ళాలంట, ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తుంటే ర్యాపిడో నడిపే అతను బాగున్నాడు, వెనక నుంచి కొట్టంగా ఆమె చనిపోయింది. ఎక్కడికి వెళ్ళాలామె? మలేషియా. మన ప్రయాణాలు, మన యాత్రలు క్షేమంగా ఉండాలంటే ఆయన్ని కనపరచాలి. మన బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలంటే ఆయన్ని కనపరచాలి, ఆయన్ని హెచ్చించాల, ఆయన్ని గణపరచాల. ఏమంటున్నాడు? మరణపు ఊరులు నన్ను చుట్టుకొని ఉండేను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని. అవన్నీ తప్పించబడాలంటే నువ్వు ఆయన్ని స్తుతించాలా. నువ్వెంత స్తుతిస్తావో అంత మంచిది. దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఆయన స్తుతించి ఆరాధిద్దాం. దేవుడి మంచి మాటలు దీవించును గాక. అందరూ మోకరించండి, దేవుని స్తుతించి ఆరాధించండి. ఎవరు కూడా అటు ఇటు తిరగద్దు. మన మధ్యన దేవుని ఆత్మ ఉంటుంది. మనము దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని ఆత్మతో దేవుడు చెప్పిన మాటలు చెవి గలవాడు వినుగాక, అవి విని ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించు.